పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండిపడింది. గుంటూరు కాజా టోల్గేట్ దగ్గర భారీగా వరద ముంచెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి చెరువులు నదుల్ని తలపిస్తున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండిపడింది. చాలా చోట్ల నివాస సముదాయాల చుట్టుపక్కల మొత్తం కూడా నీరు వ్యాపించిన పరిస్థితి. కాజా టోల్గేట్ దగ్గర భారీగా వరద ముంచెత్తింది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్ష బీభత్సానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి, ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చూస్తున్న విజువల్స్ లో కూడా చాలా చోట్ల నివాస సముదాయాల చుట్టూ నీళ్లు కనిపిస్తున్నాయి. హైవేలపైన ఆలస్యంగా వెహికల్స్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ముందస్తుగా ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎంతవరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది అశోక్? రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము వరకు భారీ స్థాయిలో వర్షం కురిసింది. వర్షం దాటికి పూర్తిగా గుంటూరు చుట్టుపక్కల శివారు ప్రాంతంలోని కాలనీలన్నీ పూర్తిగా మునిగిపోయాయి. కాలనీలో నివాసాల్లోకి పూర్తి స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరింది. పూర్తిగా నగరవాసులు అయితే ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటుగా టోల్గేట్ దగ్గర కాగా టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై వాటర్ పొంగి ప్రవహించింది. దీంతో పూర్తిగా రాత్రి నుంచి వాహనాలను రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంతో పాటుగా అమరావతి ప్రాంతంలో భారీ స్థాయిలో, రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ స్థాయికి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. పెద్దపల్లి దగ్గర ఉన్న కొట్టేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. అలానే లామ్ దగ్గర ఉన్న కొండగడ్డి వాగు కూడా పొంగి ప్రవహిస్తుంది. లామ్ దగ్గర ఉన్న కొండగడ్డి వాగు పొంగి ప్రవహించడంతో గుంటూరు, అమరావతికి రాకపోకలు దాదాపు మించిపోయాయి. అలానే పెద్దపల్లి దగ్గర ఉన్న కుటీరు వాగు పొంగి ప్రవహించడంతో గుంటూరు, తొర్రూరుకు సంబంధించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పాటుగా పెదకూరుపాడు మండలంలో భారీ స్థాయిలో రాత్రి వర్షం పట్టడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అత్తంపేట లో లెవెల్ చక్రాపై 4 అడుగుల మేరకు నీరు ప్రవహిస్తుంది. అత్తంపేట, కూర్చుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలానే అత్తంపేట సబ్ స్టేషన్ లోకి భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరడంతో విద్యుత్ సరఫరాను నిలిపేశారు అధికారులు. అత్తంపేట జిల్లా పరిషత్ స్కూల్లోకి భారీ స్థాయిలో వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో పూర్తిగా సగం వరకు మునిగిపోయిన పరిస్థితి. అశోక్, మనం చూస్తున్నాం కాజా టోల్గేట్ దగ్గర పరిస్థితి, ఆ ఫుడ్ కోర్ట్లు అవన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అసలు ఎక్కడ అది హైవేనా నదా అనే స్థాయిలో నీళ్లు కనిపిస్తున్నాయి మనకి. వాస్తవంగా కాజా టోల్గేట్ వద్ద భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరింది. పూర్తిగా ఉదయం వచ్చేటప్పటికైతే దాదాపు నడుము వరకు, అంటే సగం వెహికల్ మునిగిపోయేంత వరకు వాటర్ వచ్చి చేరింది. దీని అంతటికీ ఒకటే కారణం, అమరావతి రాజధానిలో కొండగడ్డి వాగులో అప్పట్లోని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పూర్తి చేసింది. భారీ స్థాయిలో వర్షం పడటంతో యాక్చువల్గా పైనుంచి వచ్చే వాటర్, చత్తెరపల్లి నుంచి వచ్చే వాటర్ అంతా కొండగడ్డి వాగు వెళ్ళాల్సింది. కానీ అటు నుంచి కొండగడ్డి వాగు పూర్తి చేయడంతో పూర్తిగా కాజా వైపు వచ్చేసింది. కాజా వైపు నుంచి ఇటు తాడికొండ వైపు పొలాల్లోకి వచ్చి అటు నుంచి కాజా. ఓకే అశోక్, మీ ఆడియో క్లియర్ గా లేదు. చూస్తున్నాం మనం కాజా టోల్గేట్ దగ్గర పరిస్థితి మొత్తం నీటిలో మునిగిపోయింది. మా కరెస్పాండెంట్ అశోక్ వివరిస్తున్నారు. కొండవీటి వాగుని పూర్తిగా చేయడంతో ఆ చుట్టుపక్కల ఉన్న నీరంతా కూడా ఈ కాజా టోల్గేట్ వైపుకి వచ్చేస్తున్నట్టుగా మా కరెస్పాండెంట్ అశోక్ చెప్తున్నారు. చూడొచ్చు, పూర్తిగా నదిని తలపిస్తోంది. అక్కడ ఉండే ఫుడ్ ప్లాజాలు కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ మనకి కనిపిస్తున్నాయి విజువల్స్లో.
ఇప్పుడు మనం ఒక పెద్ద కాంప్లెక్స్ చూస్తున్నాం. ఆ యారో మార్క్స్ కానీ లేకపోతే హైవే ఉన్నట్టుగా సూచించే మార్క్స్ కానీ టోల్ గేట్ ప్రాంతం కానీ పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. దీని అంతటికీ ప్రధాన కారణం ఇవి మనం చూస్తున్నాం. కాఫీ షాప్స్ కనిపిస్తున్నాయి, ఫుడ్ ప్లాజాలు కనిపిస్తున్నాయి, హైవే పక్కన ఉండేవి. వాటన్నిటినీ ఏ స్థాయిలో నీళ్లు చేరిపోయాయో మనకు కనిపిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండిపడింది. కొండవీటి వాగుని పూర్తిగా పూడ్చేయడం, ఆ వాటర్ ఎటు వెళ్లాలో డైవర్షన్ లేకపోవడంతో అది కాజా వైపుగా ఈ టోల్ గేట్ వైపుగా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా నదిలా మారిపోయింది. కొండవీటి వాగు మాత్రమే కాదు, చాలా చోట్ల ఇలాంటి కొన్ని ప్రవాహాల్ని డైవర్ట్ చేసేశారు. దాని ఎఫెక్ట్ మొత్తం కూడా ఈ వర్షాల నేపథ్యంలో ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళలేక ఇలా హైవేలపైకి చేరిపోయిన పరిస్థితి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ వర్షాలు కనుక ఒక రోజు 2 రోజులు మరింత ఎక్కువైతే కనుక పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. కాజా టోల్ గేట్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా నదిని తలపిస్తోంది. మనం చూడొచ్చు, ఒక్క వాహనం కూడా ఎక్కడా కనబడట్లేదు. ఎందుకంటే ఆ స్థాయి నీళ్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేరిపోయాయి.